ప్రార్థన. మహోన్నతుడును సర్వశక్తిమంతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు. నీ గంభీరమైన మర్మాలను బట్టి మీకు స్తోత్రాలు. మా అనుదిన జీవితాలలో మేము తెలిసి తెలియక చేసిన సమస్త పాపాలను, అతిక్రమములను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. సారా వలె కొన్నిసార్లు నీ వాగ్దానాలను నమ్మక మా అంతరంగంలో మేము అనుమానించిన క్షణాలను క్షమించి మీ అమూల్యమైన రక్తముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని వేడుకొంచున్నాము. ప్రభువా, రేపటి నుండి వచనాల వారీగా లోతుగా ధ్యానించబోతుండగా మాకు ఆత్మీయ వివేచనను దయచేయండి. ప్రతి వచనంలో ఉన్న దైవిక సత్యాలను మేము గ్రహించుటకు మా హృదయాలను సిద్ధపరచండి. ఏ ఒక్క రోజు కూడా ఈ ధ్యానాన్ని మేము విడిచిపెట్టకుండా ప్రతి మాట మా ఆత్మీయ జీవితాలకు, మా వ్యక్తిగత అవసరాలకు దీవెనకరంగా మార్చబడినట్లు నీ కృపను మాకు దయచేయండి. కృపగల తండ్రి, మా కుటుంబాలను, మా బంధుమిత్రులను మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. నాడు అబ్రహాము గృహము ఏ రీతిగా ఆశీర్వదించబడిందో మా గృహాలను కూడా మీ సన్నిధిలో నింపబడినట్లు సహాయం చేయండి. ప్రభువా, ఈ దినమంతటిలో మాకు కావలసిన ఆత్మీయ, శారీరక బలమును అనుగ్రహించండి. మేము చెయ్యి ప్రతి పనిలోనూ మీ జ్ఞానాన్ని, నడిపింపును మాకు దయచేయండి. మా హృదయాల్లో ఉన్న భయాలను తొలగించి పరలోకపు సమాధానంతో మమ్మల్ని నింపండి. మా ప్రతి అడుగులోనూ మీ కృపను మాకు తోడుగా ఉంచి మీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోండి. కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా ఐక్యతను, ప్రేమానురాగాలను దయచేయండి. మా పిల్లల చదువులోనూ జ్ఞానమునందు వర్ధిల్లజేయండి. మా బంధుమిత్రులలో ఇంకా ఎవరైతే నిన్ను ఎరుగక రక్షణ లేని స్థితిలో ఉన్నారో వారందరికీ మీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి మీ వైపు త్రిప్పుకోమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, మీ సంఘమును, మీ నమ్మకమైన సేవకులను జ్ఞాపకం చేసుకోండి. అంత్య దినములలో సంఘము లోక ఆచారాలలో పడిపోకుండా ఆత్మీయ ఉజ్జీవంతోనూ ప్రార్థనా భారంతోనూ నింపబడినట్లు సహాయం చేయండి. నీ వాక్యాన్ని సత్యంగా ప్రకటించుతున్న మీ దాసులను మీ ఆత్మతో అభిషేకించండి. వారికి కావలసిన ఆరోగ్యమును, ఆత్మీయ బలమును దయచేసి సాతాను శోధనల నుండి వారిని, వారి కుటుంబాలను భద్రపరచమని వేడుకొంచున్నాము. దీనులు, కష్టాల్లో ఉన్నవారు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల కొరకు ప్రార్థిస్తున్నాము. హాస్పిటల్స్లోనూ ఇళ్లలోనూ ఉండి స్వస్థత కొరకు కనిపెడుతున్న ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అప్పుల బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి నూతన మార్గాలను తెరవండి. ఒంటరితనంతో, నిరాశతో కృంగిపోతున్న వారికి మీరు తోడుగా ఉండండి. మా సబ్స్క్రైబర్లను, ప్రార్థనా విన్నపాలను పంపించిన వారిని ఆదరించి వారికి కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.